UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్కారం గురువుగారు. ఆశీర్వచనం తల్లి. గురువుగారు, ధర్మ సందేహాల్లో భాగంగా ఈరోజు మొదటిది ఏమిటి అంటే గుమ్మడికాయ విషయం. బూడిద గుమ్మడికాయ పూజ చేసి కట్టాలంటారా, లేదా కొంతమంది గుమ్మడికాయ ఎవరన్నా ఇచ్చారనో లేదా ఇక్కడ బజార్లో తీసుకొచ్చి గుమ్మడికాయ ఇంటి ముందు కడుతూ ఉంటారు. అలా కట్టడం అనేది కరెక్ట్ అంటారా? ఏది కరెక్ట్ అంటారు? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. బూడిద గుమ్మడికాయ పూజ చేయకుండా ఊరికే మనము గుమ్మాన్ని కట్టుకోవచ్చా? అలా కాదమ్మా. అసలు ఏ సమయంలో కట్టాలి అనేటువంటిది కూడా ఉన్నది. అసలు బూడిద గుమ్మడికాయ తెచ్చుకోవడము కూడా మనము తెచ్చుకునే విధానంలో కూడా ఒక పద్ధతి అనేది ఉన్నది. శుక్రవారము మంగళవారము అనేటువంటి మామూలుగా రోజులలో బూడిద గుమ్మడికాయ కొనడం అంత మంచిది కాదు. అసలు కొనకూడదు. ఎవరైనా ఇచ్చినా తెచ్చుకోకూడదండి. తెచ్చుకోకూడదు. ఎవరైనా ఎందుకు ఇస్తారు? బ్రాహ్మణులకైతే దానం ఇస్తారు, గుమ్మడికాయ దానం. మరి ఎందుకు ఇస్తారు? తెచ్చుకోకూడదు. అయితే మనం ఇంటికి కట్టుకోవాలి అని అనుకుంటున్నప్పుడు దేనికి కట్టుకోవాలి? మనం ఇంటికి ఊరికే కడితే లాభం ఏమిటి? ఆ ఇంటికి మనము పూర్వమంతా కూడా మనము బయటికి ఎక్కడికైనా పోయి వచ్చినా, బయట వాళ్ళు ఎవరు వచ్చినా కాళ్ళు బయటనే కడుక్కొని లోపలికి వెయ్యేటువంటి ఆచారము ఉన్నింది. ఇప్పుడు అలా లేదు కదా. మరి ఎలా బుద్ధి పుడితే అలా మనమే గాని బయటికి పోయి వచ్చిన తర్వాత ఎలా అంటే అలా వస్తున్నాము కదా. అసలు బూడిద గుమ్మడికాయ సారాంశం ఏమిటి అంటే, ఎప్పుడైనా బూడిద గుమ్మడికాయ అనేటువంటిది మనలో ఉండేటువంటి దుష్ట శక్తిని పోగొట్టగలిగినటువంటిది. అందుకనే వాహనాలకు, ఇళ్లకు బూడిద గుమ్మడికాయ దిష్టి తీస్తే చాలా మేలు జరుగుతుంది అని దానికి విధానం. ఎంతో మంది, కొన్ని లక్షల మంది, వేల మంది దృష్టి పోతుంది అని దానికి ఉందన్నమాట ఒక గుమ్మడికాయ కొడితే. అందువలన ఆ బూడిద గుమ్మడికాయను తెచ్చుకోవటంలో మనం తెస్తాము కదా, తెచ్చినప్పుడు సహజంగా అందరు శుభ్రంగా కడుగుదామని కడుగుతారు. కడగకూడదు, కడగకుండానే వాడాలి. అట్లాగే అయితే దానికి మామూలుగా బొట్టు పెట్టి కాస్త కూష్మాండ పూజ అని ఉంటుంది. కూష్మాండ పూజ చేసిన తరువాత దేనికి కడుతున్నాము మనము, ఎవరి కోసం కడుతున్నాము, ఎవరింటికి కడుతున్నాము, వాళ్ళ పేరుతో అవి చెప్పి చేసి కూష్మాండ పూజ అని చేసిన తర్వాత ఉదయాన్నే సూర్యుడు ఉదయించేదానికంటే ముందు కట్టుకోవాలి. నిజానికి గుమ్మడికాయ తీసుకొచ్చి కూడా కొంతమంది ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారు. అలా నిద్ర చేయొచ్చండి అసలు గుమ్మడికాయ? అంటే విశేషంగా మామూలుగా అదే కదా చెప్తున్నాను. చేయడం చేయనియండి, చేసిన తర్వాతనే కదా పూజ చేస్తారు. బ్రాహ్మణులు పూజ చేసేది అందుకనే కదా. అన్ని తెస్తారు. ఇప్పుడు మామూలుగా మీరు ఒకటి గమనించినారు లేదు, మనం ఏదన్నా ఒకటి రిబ్బన్ కటింగో మనం ఓపెనింగ్ చేస్తున్నామంటే ముందు ఫోటోగ్రాఫర్ లోపల ఫోటో తీస్తుంటాడు ఎదురుగా. మరి వాడు వెనకాల నుంచి తీస్తే వెనకాల పడతారు కదా. మరి దానికి అంటే అందుకనే లోపలికి వేయిన తర్వాత గణపతి పూజ పుణ్యాహవాచనం చేయాల్సిన అవసరం దేనికి వస్తుంది? మరి ఇలాంటివన్నీ ఉంటాయనే కదా. అందుకని తెచ్చుకున్నా కూడా మామూలుగా ఇంట్లో ఆ స్థల శుద్ధి అనేటువంటిది జరుగుతుంది, చేస్తారు. చేసిన తర్వాతనే ఇలాంటి ఇబ్బందులు లేకోకుండా చేసి కుష్మాండ పూజ అనేటువంటిది చేసి సూర్యుడు ఉదయిస్తున్నాడు అన్నప్పుడు ఉదయించేదానికంటే ముందు ఈ గుమ్మడికాయ కడితే సూర్యకిరణాలు పడంగానే అప్పుడు కొంచెం మేలు అని. అక్కడి నుంచి చాలా అంటే చాలా మేలు జరుగుతుంది ఇంటికి. ఒక ఇంటికి గృహానికి ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడు మనం ఎప్పుడో కట్టుకున్నాము అనేది కాదు. అలా ఉదయాన్నే కట్టాలి నిజానికి బూడిద గుమ్మడికాయ. ఇందులో ఇంకొక సందేహం ఏమిటంటే గురువుగారు, ఈ అద్దింట్లో కూడా కట్టుకోవచ్చు అండి ఇది బూడిద గుమ్మడికాయ? కట్టుకోవచ్చు అద్దింట్లో కూడా. అద్దింట్లో అయినా మనం బాగుండాలనే కదా చేసుకుంటున్నాము. మనం ఉన్నంత వరకు అయితే బాగుండాలి కదా.
ఉమ్, ఏ ఇంట్లో ఉండినా వేరే వాళ్ళ ఇల్లు కానీ మన ఇల్లు కానీ మనము అద్దె చెల్లిస్తే మనం ఉంటున్నప్పుడు మన ఇల్లు కదా, ఉమ్, మనము బాగుండడం కోసం కట్టుకోవడంలో తప్పు లేదు. ఉమ్, అద్దె ఇల్లైనా కట్టుకోవచ్చును, తప్పేమి కాదు అది. అంటే మనం బాగుండాలి, మనం రోజు బయటికి పోతుంటాం వస్తుంటాం. ఉమ్, అందుకనే బయటికి గుమ్మము బయట కట్టడానికి గల కారణం ఏమంటే దాని కింద నడక అనేది ఉంటుంది. ఉమ్, దాన్ని మనము వస్తున్నప్పుడు ఖచ్చితంగా అది కనపడుతుంది, పోతున్నప్పుడు దాని కింద వెళుతూ ఉంటాం బయటికి వెళ్ళినప్పుడు. ఉమ్, అది చాలా వరకు మనలో ఉండేటువంటి నెగటివిటీని పోగొట్టేటువంటి దానికి యోగవంతమైండేటువంటిది బూడిద గుమ్మడికాయ. ఓకే. అందుకని గుమ్మడికాయ ఎప్పుడూ కూడా ఉదయాన్నే ఆ, కొంచెం పొద్దున్నే కట్టుకుంటే మంచిది, ఎప్పుడంటే అప్పుడు కాకుండా. వాటి యొక్క విశేషం అది. ఓకే.